హలో సార్, ఇప్పుడు పొద్దుగాల నన్ను 11:30కు అరెస్ట్ చేసిండ్రు. 11:30కు అరెస్ట్ చేసి సీఎం ఇంటికాడ ఒక ఎక్స్క్యూజ్ను పోస్కో ఎక్స్క్యూజ్ను అరెస్ట్ చేయమని మేము అడగని పోతే సీఎం ఇంట్లో ఉన్నాడేమో అని డౌట్ ఉంది మాకని మీడియాని అందరినీ తీసుకొని అక్కడికి పోయినాం. అక్కడ మనం అరెస్ట్ చేసిండు. నన్ను తీసుకొచ్చి జూబ్లీ పోలీస్ స్టేషన్లో పెట్టిండు. 11:40కి వెళ్ళి పెట్టిండ్రు. ఇప్పటిదాకా ఒక ఛాయ్ ఇవ్వలే, వాళ్ళకి నీళ్ళు మా ఫ్రెండ్స్ తెచ్చిచ్చిండ్రు. ఒక అన్నం భోజనం కూడా ఆఫర్ చేయలే. సరే అక్కడ అవన్నీ నాకు తర్వాత ప్రోటోకాల్స్. ఇప్పుడు 6 అయిపోయింది. మీకు ఎస్పీ గారికి ఫోన్ చేస్తే ఇప్పుడే వదిలేస్తారు, మాట్లాడతారని చెప్పిండ్రు. మళ్ళీ ఫోన్ చేస్తే లేపుతలేరు. లోకల్ అడిగితే నా డీటెయిల్స్ తీసుకుంటే ఇప్పటిదాకా వదలలే. ఇప్పుడు అంటే భగీరథ అనేటోడు, బండి సంజయ్ కొడుకు అనేటోడు ఎక్కిట్టు ఆయన అరెస్ట్ చేయమని అంటే ఆయన కంటే ఈరోజు నేను పెద్ద నేరస్తుని అయిపోయినా సార్. ఈరోజు నేను పెద్ద నేరస్తుని అయిపోయినా. ఒక పని చేయండి, ఇక ఎందుకు సార్ నేను అడిగినందుకు హోంమంత్రి కొడుకును అరెస్ట్ చేయమంటే అడుగుతావా? కాబట్టి పెద్ద నేరం అని చెప్పి నన్ను తీసుకుపోయి కాల్చి చంపండి, జైల్లో పెట్టండి. పొద్దుగాలకన్నా ఇవాళ దాకా ఎన్నిసార్లు అరెస్ట్, ఎన్ని ప్రొటెస్ట్ చేసినా, ఎన్నో పోలీసులు అరెస్ట్ అయినా ఇవాళ దాకా ఛాయ్ ఇవ్వకుండా, అన్నం పెట్టకుండా కూర్చోబెట్టిన మొట్టమొదటి పోలీస్ స్టేషన్ సార్ ఇది. నా జీవితంలోనే ఎప్పుడు చూడలే. వాళ్ళు అడిగితే శ్రవణ్ కుమార్ రెడ్డి ఎస్ఐ అంట. అవన్నీ అడగనికి లేదు, మేము ఇయ్యనికి లేవని అంటుండు. శ్రవణ్ కుమార్ రెడ్డి ఎస్ఐ అంట, అడగనికి లేదని అంటుండు ఆయన. ఎక్కడ ఇవ్వలేదు సార్ ఇవాళ. నిన్న ఆ పోలీస్ స్టేషన్ అటెండ్ ఉన్నా కాబట్టి ఒకటే నన్ను కూర్చోబెట్టినగా పొద్దుగాలకెళ్ళి బండి సంజయ్ గారి కుమారుని అరెస్ట్ చేసేంత వరకు జూబ్లీ పోలీస్ స్టేషన్లో దీక్ష కొనసాగుతుంది. నేను ఇట్నే దీక్షలో ఉంటా, మీరు వదిలేసినా నేను బయటికి పోనీగా. ఈ దీక్ష ఇట్నే కొనసాగుతుంది. బాజాబ్తా చెప్తున్నా, మీరు వదిలేసినా నేను బయటికి పోను. వాళ్ళ కొడుకుని ఇచ్చారు. ఒకవేళ దానికంటే పెద్ద నేరస్తున్నా నేనే అనుకుంటే నా మీద కేసులు పెట్టి మీరు బాజాబ్తా తీసుకుపోయి నన్ను చెంచల్గూడ జైల్లో పెట్టుకోండి, లేకుంటే చెర్లపల్లి జైల్లో పెట్టుకోండి. అవసరమైతే మీరు కాల్చి చంపుకోండి, ఊరేసుకోండి. ప్రశ్నించడమే నేరం అయితే, అంతే కదా సార్.